అందరికీ నమస్కారం. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, మిడ్మానేరు ఈ మధ్య రెగ్యులర్గా ఈ ప్రాజెక్టుల గురించే చర్చ. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు సక్రమంగా కట్టలేదని, పిల్లర్లు మొత్తం కుంగిపోయినాయని, ప్రాజెక్టు నాణ్యత లేకుండా కట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. కానీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి అద్భుతమైన ప్రాజెక్టులు దేశంలో మరెక్కడా లేదు. ఎక్కడో చిన్న లోపం జరగడం వలన ట్రాక్లు వచ్చినాయి తప్ప ఇది ఎవరో కావాలని చేసిన కుట్ర అని అంటున్నారు. అయితే ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు. అసలు ఎవరు దీనికి బాధ్యులు? వెంటనే గుర్తించి ఆ ప్రాజెక్టును రిపేర్ చేయించి వాడుకలోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందరికీ ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టు గురించి తెలియజేద్దామని మేము ముందుకు వచ్చాను. అదేంటో చూద్దాం. సరళ సాగర్ ప్రాజెక్ట్ వనపర్తి జిల్లాలోని శంకరమ్మపేట గ్రామంలో వనపర్తి సంస్థానాధీశులైన శ్రీ రాజా రామేశ్వర్ గారు 1949లో తన తల్లి సరళాదేవి పేరు మీదుగా ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇది ఒక అద్భుతమైన కట్టడం. ఈ ప్రాజెక్టు మనిషి సహాయం లేకుండా, ఎటువంటి మిషన్లు అవసరం లేకుండా, కరెంట్ అవసరం లేకుండా నీరు రాగానే వాటంతటవే గేట్లు ఓపెన్ అవుతాయి. ఇది ఒక మహా అద్భుతమైన ప్రాజెక్టు. సైఫాన్ సిస్టంతో నడిచే ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. ఊకచెట్టు వాగుపై శంకరంపేట, కొన్నూరు, నర్సింగాపురం గ్రామాల సరిహద్దు ప్రాంతంలో దాదాపు 776 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాంత ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి అవస్థలు చూసి అప్పటి వనపర్తి సంస్థానాధీశులు రాజా రామేశ్వర్ గారు ఇంజనీర్ పిఎస్ రామకృష్ణ గారితో చర్చించారు. అయితే ఆయన ప్రపంచంలోనే ఇరిగేషన్లో గ్రేట్ టెక్నాలజీ సైఫాన్ సిస్టమ్ గురించి వివరించారు. కానీ అప్పట్లో ఆ టెక్నాలజీ మన దగ్గర లేదని, ఆ సైఫాన్ సిస్టమ్ గురించి అమెరికాలోని కాలిఫోర్నియాలో అందుబాటులో ఉందని తెలుసుకొని అక్కడికి పంపించి అధ్యయనం చేయించారు. 4 ప్రైమ్ సైఫన్స్, 17 హుడ్ సైఫన్స్తో 0.42 టీఎంసీ నీళ్ల సామర్థ్యం గల సరళసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు బెడ్ లెవెల్ 1054 అడుగులు ఉండగా 1095 అడుగుల ఎత్తులోకి నీళ్లు రాగానే గాలి పీడనం ద్వారా అన్ని సైఫన్లు తెరుచుకోవడం వలన దాదాపు 60,000 క్యూసెక్కుల నీళ్లు విడుదలవుతాయి. మరెన్నో ప్రత్యేకతలు ఉన్న ఇటువంటి టెక్నాలజీని అప్పట్లోనే రాజా రామేశ్వర్ గారు దూరదృష్టితో ఆలోచించి నిర్మించారు. ఇదేమీ పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు. అయినా సరే ఇప్పటి వరకు సైఫాన్ సిస్టమ్ను ఎందుకు వినియోగించుకోలేకపోతున్నామో అర్థం కావట్లేదు. ఇటువంటి ప్రాజెక్టు ఆసియా ఖండంలోనే మొదటిది, ప్రపంచం మొత్తంలో రెండవది. ఇంత గొప్ప టెక్నాలజీని ఇంజనీర్లతో అధ్యయనం చేయించి సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిచ్చి టూరిస్ట్ ప్లేస్గా తీర్చిదిద్దడం వలన మరెన్నో ప్రయోజనాలు. చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలకు సాగునీరు, త్రాగునీరును అందిస్తుంది. మత్స్యకారుల కుటుంబాలు ఈ ప్రాజెక్టుపై ఆధారపడి బతుకుతున్నాయి. కానీ ప్రభుత్వంలోని పెద్దలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఒకరి లోపాలను మరొకరు వేలెత్తి చూపిస్తూ కాలం గడుపుతున్నారు తప్ప మార్పు కనిపించడం లేదు. ఇప్పటి నుండైనా ఉన్న ప్రాజెక్టులు సరిగ్గా మెయింటెనెన్స్ చేపిస్తూ కొత్త ప్రాజెక్టులు జాగ్రత్తగా బాధ్యతతో నిర్మించాలని ఆశిస్తున్నాను.